हाई फ्रेंड्स वेलकम बैक टू एपीजीएच ऑल इन वन यूट्यूब चैनल। ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 42 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ హోమ్ క్రౌడ్ ముందు జరిగిన అద్భుతమైన మ్యాచ్। ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది। గుజరాత్ టైటన్స్ అద్భుతమైన గేమ్ ప్లాన్ తోటి బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన అయితే మంచి గేమ్ ప్లాన్ తోటి ఆర్సీబీని తక్కువ రన్స్ కి కట్టడి చేసి అలాగే టార్గెట్ చేయడం కూడా అద్భుతంగా టార్గెట్ చేయడం జరిగింది। ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। గుజరాత్ టైటన్స్ హోమ్ క్రౌడ్ ముందు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది। గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదారు తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు। పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు। రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు। రెండు టీంలకు ఈ మ్యాచ్ 9వ మ్యాచ్ కాబట్టి ఎవరి స్థానాలు మారనున్నాయి ఈ మ్యాచ్ ద్వారా అన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది। శుభ్మన్ గిల్ వర్సెస్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ వర్సెస్ కింగ్ గా ఈ మ్యాచ్ అయితే సాగనుంది। గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు। రెండు టీంలు ప్లేయింగ్ లో మార్పులు ఏమీ చేసుకోకుండానే ఈ మ్యాచ్ అయితే ఆడటం జరుగుతుంది। రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఓపెనర్ గా క్రీజ్ లోకి విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాటర్, జాకబ్ బెత్తలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది। గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్। విరాట్ రబాడా బౌలింగ్ లో వరుసగా 5 బౌండరీలు అయితే చేయడం జరిగింది। ఈ విధంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు। మొదటి ఓవర్లో 6 రన్స్ మాత్రమే చేయగలిగిన రెండో ఓవర్లో కగిసో రబాడా బౌలింగ్ లో రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ అయితే చేర్చుకోగలిగారు। విరాట్ కోహ్లీ వరుసగా 5 బౌండరీలతో 5 ఫౌర్లతో 5-4 రన్స్ మరియు సింగిల్ రన్ తో కలుపుకొని 21 రన్స్ అయితే చేయగలిగారు। మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ జాకబ్ బెత్తలు 5 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 5 బాల్స్ ఆడి రషీద్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఈ విధంగా మొదటి వికెట్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ ఒక వికెట్, 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా విరాట్ కోహ్లీ 28 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి రషీద్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ ఇద్దరిని కోల్పోవడం జరిగింది। ఇద్దరు కూడా రషీద్ ఖాన్ క్యాచ్ గానే అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి రజత్ పటిదారు రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। కెప్టెన్ క్రీజ్ లోకి రావడం జరిగింది। 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 2 వికెట్లు, 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 1 వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ మాత్రం చేయగలిగి 2 వికెట్లను ఓపెనర్స్ ఇద్దరిని కోల్పోవడం జరిగింది। పవర్ ప్లే పూర్తయింది। రన్ రేటు 10కి దగ్గరగా ఉంది। స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 7వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది। 8వ ఓవర్ బౌలింగ్ అర్షద్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రజత్ పటిదార్ కూడా కెప్టెన్ కూడా 19 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 18 బాల్స్ జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి కీపర్ జితేష్ శర్మ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్। 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా। 9వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ జితేష్ శర్మ కూడా 1 రన్ మాత్రమే చేయగలిగి 3 బాల్స్ ఆడి కీపర్ జాష్ బట్లర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది। ఈ విధంగా 4వ వికెట్ ను కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి టీమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ టాప్ ఆర్డర్లోని 4 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది। 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ టీమ్ డేవిడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 9 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 6 బాల్స్ ఆడి జేసన్ హోల్డర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది। క్రీజ్ లోకి కొనాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది। సగం ఇన్నింగ్స్ పూర్తయింది। రన్ రేట్ పరంగా 9.1 గా ఉన్నా కూడా దాదాపు 5 వికెట్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్పోవడం వల్ల గుజరాత్ టైటన్స్ మంచి పట్టు బిగించారని చెప్పుకోవాలి। 11వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ కొనాల్ పాండ్యా కూడా కేవలం 4 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి మళ్ళీ జేసన్ హోల్డర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది। క్రీజ్ లోకి రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 6 వికెట్లు, 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ ఆఖరి 24 బాల్స్ లో 25 రన్స్ మాత్రమే చేయగలిగి 4 ప్రధాన వికెట్లను కోల్పోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ పరంగా। 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ 6 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 6 వికెట్లు, 14వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ దేవదత్ పడికల్ 40 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 24 బాల్స్ కి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా కానీ ప్యాడ్లకు బాల్ తగిలి వికెట్లకు బాల్ తగ్గడం వల్ల బౌల్డ్ గా వెందరగాల్సి వచ్చింది। ఈ విధంగా దేవదత్ పడికల్ కూడా అర్ధ సెంచరీ చేసుకునే దగ్గరికి వచ్చి 40 రన్స్ వద్ద అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 6వ వికెట్ ను కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్। 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 7 వికెట్లు, 15వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రొమారియో షెఫర్డ్ కూడా 17 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ ఆడి సాయి సుదర్శన్ క్యాచ్ గా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 8 వికెట్లు, స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 16వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 8 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 8 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ చేయగలిగి 8 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది। 19వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ 8 వికెట్లు, 20వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ వెంకటేష్ అయ్యర్ 12 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ కి సాయి సుదర్శన్ క్యాచ్ గా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి హ్యాజిల్వుడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండా కేవలం 0 వద్ద డకౌట్ గా 1 బాల్ మాత్రమే ఆడి రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది। 19.2 ఓవర్లకి ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 4 బాల్స్ మిగిలి ఉండగా 155 రన్స్ వరకు చేయగలిగి మొత్తం ఆల్అౌట్ గా వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ కి। ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా అద్భుతమైన గేమ్ ప్లాన్ తోటి ఆర్సీబీ బ్యాటర్స్ అందరినీ కూడా అవుట్ చేయడం జరిగింది। వెంటనే తక్కువ రన్స్ 155 వద్ద కట్టడి చేయడం కూడా జరిగింది। ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ 28 రన్స్ 13 బాల్స్ కి, దేవదత్ పడికల్ 40 రన్స్ 24 బాల్స్ కి, రజత్ పడిదారు 19 రన్స్ 15 బాల్స్ కి, రొమారియో షెఫర్డ్ 17 రన్స్ 15 బాల్స్ కి, భువనేశ్వర్ కుమార్ 15 రన్స్ 15 బాల్స్ కి, భువనేశ్వర్ కుమార్ ఒకటే నాట్అవుట్ గా నిలవడం జరిగింది। ఎక్స్ట్రా రూపంలో 5 రన్స్ మాత్రం లభించాయి। గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా అర్షద్ ఖాన్ 3.2 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ వేసి 22 రన్స్ మాత్రం ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లను తీయడం జరిగింది। రషీద్ ఖాన్ 4 ఓవర్లు బౌల్ చేసి 15 డాట్ బాల్స్ వేసి 19 రన్స్ మాత్రం ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లను తీయడం జరిగింది। జేసన్ హోల్డర్ కూడా
4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్, రబాడా 1 వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ విధంగా వికెట్ల పతనం చూసినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా 34 వద్ద మొదటి వికెట్ కోల్పోయి 35, 79, 80, 91, 96, 126, 126, 155గా 19.2 ఓవర్లు బౌల్ చేసిన తర్వాత ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగా ఇన్నింగ్స్ పూర్తవడానికి 155 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్గా వెనుకకు వచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 156 చేదనగా క్రీజులోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కెప్టెన్ సుమన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి రావడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ చేయగలిగారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా రెండో ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్, సుమన్ గిల్ 24 రన్స్ చేశారు. హ్యాజిల్వుడ్ ఓవర్లో ఆరంభం అదిరిపోయిందని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ హోమ్ గ్రౌండ్ లో ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నారు. బ్యాటింగ్ పరంగా వరుస బౌండరీలతో ఓపెనర్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. గుజరాత్ బ్యాటింగ్ పరంగా అద్భుతంగా ఆరంభాన్ని అయితే ఇచ్చారు. 3వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ సాయి సుదర్శన్ 6 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 5 బాల్స్ కి కీపర్ జితేష్ శర్మ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. సాయి సుదర్శన్ ఈ విధంగా గుజరాత్ టైటన్స్ మొదటి వికెట్ కోల్పోయారు. క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 42 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ కూడా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి వికెట్ అయితే తీయలేకపోయారు. 55 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా బాగుందనిపించినా కూడా వికెట్ అయితే కోల్పోయారు. 5వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ సుమన్ గిల్ 43 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ ఆడి విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ సుమన్ గిల్ 43 రన్స్ వరకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి 43 రన్స్ వద్ద అవుట్ అవడం జరిగింది. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 2 వికెట్లు. భువనేశ్వర్ ఓవర్లో 2 రన్స్ మాత్రమే ఇచ్చి కెప్టెన్ సుమన్ గిల్ వికెట్ తీయడం జరిగింది. ఈ విధంగా భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మంచి బ్యాకప్ అయితే ఇవ్వడం జరిగింది. తన బౌలింగ్ లో ముఖ్యమైన ప్రధాన వికెట్ 43 రన్స్ వద్ద కెప్టెన్ సుమన్ గిల్ అవుట్ చేయడం జరిగింది. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 59 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11.5గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 86 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లాన్ గురించి మంచి గేమ్ ప్లాన్ తోటి చర్చించుకోవడానికి స్ట్రాటజిక్ టైం అవుట్ పరంగా 2 టీంలకు 2.5 నిమిషం సమయం అయితే లభిస్తుంది. ఈ విధంగా మంచి గేమ్ ప్లానింగ్ తోటి గేమ్ ప్లాన్ మార్చుకొని వచ్చినట్లయితే బ్యాటింగ్ పరంగా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో కొనసాగుతున్న వాళ్ళకు కూడా వికెట్లు పడిపోయే విధంగా ఈ స్ట్రాటజీ టైం అవుట్ అయితే ఉపయోగపడుతుంది. 2 టీంలకు గుజరాత్ టైటన్స్ దాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగులను కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత కూడా విధ్వంసం అయితే కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ద్వారా చెలరేగిపోతున్నారని చెప్పుకోవాలి. జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్, వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వీరి భాగస్వామ్యం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేసుకుంటూ పరుగులను అద్భుతంగా చేస్తూ స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడికి 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికే చేయాల్సిన విధ్వంసం అంతా చేసేశారు గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ పరంగా. 78 బాల్స్ కి 70 రన్స్ మాత్రమే కావాలి. బాల్ ఒక రన్ చేసుకున్నా ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో అన్ని బాల్కి 1 రన్ చొప్పున చేసుకున్నా కూడా గుజరాత్ టైటన్స్ గెలిచే విధానం అయితే కనిపిస్తుంది. పవర్ ప్లేలోనే వారు వన్ సైడ్ గా గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేశారని చెప్పుకోవాలి. 8వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ జాస్ బట్లర్ 39 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ కి అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. భువనేశ్వర్ కుమార్ చాలా తెలివిగా లెగ్ వికెట్ బౌల్డ్ అయ్యేలాగా యాకర్ బాల్ వేసి జాస్ బట్లర్ ని అవుట్ చేయడం జరిగింది. 8వ ఓవర్ బౌలింగ్ లోనే జాస్ బట్లర్ కూడా అవుట్ అయిపోయారు. బట్లర్ బ్యాట్ మిస్ అయ్యి క్లీన్ బౌల్డ్ గా వెంజర్ వచ్చింది. ఈ విధంగా జాస్ బట్లర్ చేస్తున్న బ్యాటింగ్ విధానాన్ని గమనిస్తూ భువనేశ్వర్ కుమార్ తన తెలివితేటలతో అద్భుతమైన గేమ్ ప్లాన్ తోటి క్లీన్ బౌల్డ్ గా జాస్ బట్లర్ ని అవుట్ చేయడం జరిగింది. లెగ్ వికెట్ డైరెక్ట్ యాకర్ తోటి బౌల్డ్ అయితే చేశారు. క్రీజులోకి షారుఖ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 94 రన్స్ 3 వికెట్లు. భువనేశ్వర్ వరుసగా 3 ముఖ్యమైన వికెట్లను తీయడం జరిగింది తన బౌలింగ్ ద్వారా. 9వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ వరకు కోల్పోయిన గుజరాత్ టైటన్స్ కోల్పోయిన 3 వికెట్లను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ద్వారానే ఆర్సీబీకి మంచి బ్యాకప్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. భువనేశ్వర్ బౌలింగ్ ద్వారా 10వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 3 వికెట్లు. 11వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ షారుఖ్ ఖాన్ కూడా 8 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ కి హ్యాజిల్వుడ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ 4 వికెట్ కోల్పోయారు. క్రీజులోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ కూడా 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 12 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రొమారియో షెఫర్డ్ ఒకే ఓవర్లో 2 ముఖ్యమైన వికెట్లు తీయడం జరిగింది. క్రీజులోకి జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 5 వికెట్లు. ఇక్కడికి 48 బాల్స్ మిగిలి ఉన్నాయి. 24 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 13వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 5 వికెట్లు కోల్పోయి 19 రన్స్ మాత్రమే కావాలి. 42 బాల్స్ మిగిలి ఉన్నాయి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ జాసన్ హోల్డర్ 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 బాల్స్ ఆడి దేవదత్ పడికల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 141 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ ఇక్కడికి 15 రన్స్ మాత్రమే కావాలి. 36 బాల్స్ మిగిలి ఉన్నాయి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేయగలిగారు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. 16వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ ఇక్కడికి 11 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. మొదటి బాల్ బౌండరీగా తెవాటియా బ్యాట్ నుండి మలచగలిగారు. 2వ బాల్ ని డబుల్ రన్ అయితే తీయగలిగారు. 3వ బాల్ సింగిల్ అయితే వచ్చింది. రషీద్ సైకిల్లోకి వచ్చాడు. 4వ బాల్ డబుల్ రన్ గా 5వ బాల్ ని బౌండరీగా మలచడం ద్వారా రషీద్ బ్యాట్ నుంచి ఇన్నింగ్ షాట్ కూడా లభించింది. 4 వికెట్ల తేడాతోటి గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ లాంటి టీం మీద తక్కువ రన్స్ కట్టడి చేయగలిగి అలాగే టార్గెట్ ని కూడా త్వరగానే ఛేదించే విధంగా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి టార్గెట్ ని ఛేదించి మంచి విజయాన్ని అయితే దక్కించుకున్నారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో చూసినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలోనే కొనసాగుతున్నారు. గుజరాత్ టైటన్స్ కూడా 5వ స్థానంలోనే కొనసాగుతున్నారు. పాయింట్ల పట్టికలో స్థానాలు ఏమి పెద్దగా మార్పు అయితే జరగలేదు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా సుమన్ గిల్ 43 రన్స్ 18 బాల్స్ కి, జాస్ బట్లర్ 39 రన్స్ 19 బాల్స్ కి, రాహుల్ తెవాటియా 27 రన్స్ 17 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి గెలిపించడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 4 రన్స్ మాత్రమే లభించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ పరంగా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్ బౌల్ చేసి 11 డాట్ బాల్స్ వేసి 8 రన్స్ మాత్రం ఇచ్చి
మూడు ప్రధానమైన వికెట్లను తీయడం జరిగింది. రొమారియో షెఫర్డ్ 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీశారు. శ్రేయాస్ ఒక వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 42 వద్ద మొదటి వికెట్ 57, 92, 109, 111, 141గా వికెట్లను కోల్పోయి 15.5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 158 టార్గెట్ అయితే ఛేదించి 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించారు. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ పరంగా అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. అవార్డుల పరంగా ఈ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసినందుకు గాను భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ అందుకున్నారు. ఈ మ్యాచ్ లో బెస్ట్ స్ట్రైక్ రేట్ పరంగా బ్యాటర్ గా సుమన్ గిల్ అవార్డు అందుకోవడం జరిగింది. సూపర్ 6 లో గాను జాస్ బట్లర్ అందుకున్నారు. ఎక్కువ 4 లో గాను దేవదత్ పడికల్ ఎక్కువ డాట్ బాల్స్ వేసినందుకు గాను రషీద్ ఖాన్ గ్రీన్ డాట్ బాల్స్ అవార్డు అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జేసన్ హోల్డర్ తన బ్యాట్ తోటి 12 రన్స్ చేసి 10 బాల్స్ కి అలాగే బాల్ తోటి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే అద్భుతమైన 3 క్యాచ్లు పట్టడం ద్వారా జేసన్ హోల్డర్ అద్భుతమైన ఆల్రౌండర్ ప్రదర్శన చూపించగలిగారని చెప్పుకోవాలి. ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జేసన్ హోల్డర్ ను వరించింది. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరొకసారి గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయారని చెప్పుకోవాలి. అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి గుజరాత్ టైటన్స్ ఆర్సీబీపై మంచి రివెంజ్ అయితే తీసుకోగలిగారు. ప్రిన్స్ వర్సెస్ కింగ్ పోటీలో విరాట్ కోహ్లీ వర్సెస్ శుభ్మన్ గిల్ పోరాటంలో శుభ్మన్ గిల్ గెలవడం జరిగింది. ప్రిన్స్ గెలిచారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ మంచి ఆధిక్యాన్ని కొనసాగుతుందని చెప్పుకోవాలి.